చేయబోతున్నాం. నిన్న ఇన్స్టాలో ఆస్క్ క్వశ్చన్స్ అని పెట్టాము, చాలా క్వశ్చన్స్ వచ్చాయి. దాంట్లో కొన్నిటికి ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాం ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్ చాలా మంది అడిగారు, మీరు గర్లా బాయా? దానికి ఆన్సర్ గర్లా బాయా అంటే ఆమె టామ్ బాయ్. టామ్ బాయ్ అంటే ఏంటి అంటే, టామ్ బాయ్ అంటే ఏంటంటే బాయ్స్ లా డ్రెస్ చేసుకోవాలి, వాళ్ళలా హెయిర్ కట్ చేసుకోవాలి, వాళ్ళలా ఉండాలి అని ఇష్టం ఉంటుంది. అలా ఉన్న వాళ్ళని టామ్ బాయ్స్ అని అంటారు. అంటే లైక్ కంప్లీట్లీ బాయ్ లాగా ఉండాలి, ఫీల్ అవ్వడం అని ఎవ్రీథింగ్. యా. నెక్స్ట్ క్వశ్చన్ కాదు, కాంప్లిమెంట్. మీ వీడియో సూపర్. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ ఇంకా వీడియోస్ వస్తాయి, మీ సపోర్ట్ ఇంకా ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మీది ఎక్కడ? మాది హైదరాబాద్ గైస్. నెక్స్ట్, మీ ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళతో బెస్ట్ మూమెంట్ ఎవరు? ఈ క్వశ్చన్ అడిగింది నా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ మూమెంట్ అంటే చాలా మూమెంట్స్ ఉన్నాయి, చిల్లర మూమెంట్స్, బట్ అవి చెప్పుకోకూడదు కదా, అందుకే. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? యాక్చువల్గా ఆ క్వశ్చన్ అడిగింది అంటే మీ ఇద్దరికి అని అడిగారు కాబట్టి, మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ అంటే అందరూ బెస్టీసే, అందరూ బెస్ట్ ఫ్రెండ్సే. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ వాడు వీడు అని పర్టికులర్ గా అట్లా ఏమి ఉండదు. అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్, అందరూ నేను ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తాను. బెస్ట్ ఫ్రెండ్ తినే నా బెస్ట్ ఫ్రెండ్ అని. నెక్స్ట్, సజెస్ట్ వన్ థింగ్ ఫర్ ఫెలో క్వైర్ పీపుల్. జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ యూనిక్, యు ఆర్ స్పెషల్. ఇంకేంటి అంటే మనకి సింపతి అవసరం లేదు, యాక్సెప్టెన్స్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళెవరు మనల్ని యాక్సెప్ట్ చేయడానికి? యాక్సెప్ట్ చేయడం అంటే ఓకే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మీరు కూడా మాతో పాటు ఉండొచ్చు, అదే యాక్సెప్టెన్స్. ఆ యాక్సెప్టెన్స్ అవసరం లేదు, మనకి రెస్పెక్ట్ కావాలి, ఈక్వాలిటీ, అంతే. No questions, but all the best for upcoming success. Thank you so much, Danu. Next, మీ లవ్ స్టోరీ పెట్టండి. పెడతాం గైస్ మా లవ్ స్టోరీ, బట్ దానికి ఇంకా టైం ఉంది. కొంచెం హైప్ వస్తే మా లవ్ స్టోరీ పెడతాం. మాది కొంచెం చాలా పెద్ద లవ్ స్టోరీ, అది చాలా సస్పెన్స్ అని చాలా ఉంటాయి. పెడతాం డెఫినెట్ గా. డ్రీమ్ హాలిడే, సమ్మర్ హాలిడే. అట్లా ఏం లేదు, ఫ్యామిలీస్ తో స్పెండ్ చేసే మూమెంట్స్, ఫ్రీగా ఉన్నప్పుడు, అలా ఎవ్రీథింగ్. డ్రీమ్ హాలిడే అంటూ పర్టికులర్ గా ఏం లేదు. వాట్స్ యువర్ డైలీ రొటీన్? అది కూడా ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం ఫ్యూచర్. రిచ్ లైఫ్ ఆర్ హ్యాపీ లైఫ్? హ్యాపీ లైఫ్, బట్ మనీ కూడా ఉండాలి కదా. యా, అంటే రిచ్ లైఫా హ్యాపీ లైఫా అంటే మోస్ట్లీ ఎవరైనా లైఫ్లో హ్యాపీగా ఉండాలని అనుకుంటాడు. హ్యాపీనెస్ కోసమే ఏదైనా అచీవ్ చేయాలనుకుంటాడు, సక్సెస్ అవ్వాలనుకుంటారు. ఇప్పుడు ఎర్నింగ్ చేసే అమౌంట్ కూడా ఎందుకు, మన లైఫ్ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. అట్లని పర్టికులర్గా మనీతోనే అన్నీ అవుతాయంటే నేను చెప్పలేను. హ్యాపీగా ఉండే మూమెంట్స్ అన్నీ ఉంటాయి. మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, మీ ఇద్దరు ఒకరికొకరు ఎలా తెలుసు? మా లవ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కాలేజ్లో. మేమిద్దరం క్లాస్మేట్స్, ఆల్మోస్ట్ మాది 7 years ఆఫ్ లవ్. ఆ జర్నీ ఏంటి అన్నది మీకు లవ్ స్టోరీలో మేము పార్ట్స్ గా తీసినప్పుడు చెప్తాం. లవ్ ఎలా స్టార్ట్ అయింది అది పెద్ద స్టోరీ, అది కూడా లవ్ స్టోరీలో చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ డూ యూ లవ్ యువర్ హస్బెండ్? ఇంకా పెళ్ళి అవ్వలేదు అంటే చాలా అంటే లవ్ అనేది కంపేర్ చేయలేం. ఎంత లవ్ చేస్తున్నావు, ఇంకా ఎంత అంటే కంపేర్ చేసి చెప్పాలంటే చెప్పలేము. అది ఒక్కొక్క మూమెంట్లో ఒక్కొక్కలాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. అది కేరింగా, ఒక్కోసారి యాంగ్రీ, పొజెసివ్నెస్, చెప్పలేము. నెంబర్ ఆఫ్ మూమెంట్స్. నెక్స్ట్, ఎనీథింగ్ అబౌట్ యువర్ లవ్? ప్యూరిటీ, హానెస్టీ అండ్ అండర్స్టాండింగ్. ఫస్ట్ ట్రస్ట్. మీ రిలేషన్షిప్ లో అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఫేస్ చేస్తారు? మా రిలేషన్షిప్ ఇద్దరం కలిసి ఫేస్ చేస్తాం.
అంటే ఇద్దరం కూర్చుంటాం, ఏదైనా ప్రాబ్లం వచ్చితే డిస్కస్ చేసుకొని ఇంకా ప్రొసీడ్ అవుతాం, చెయ్యాలి కదా అని ముందుకెళ్తాం. బట్ కలిసే చేస్తాం, అది హ్యాపీనెస్ అయినా బ్యాడ్ అయినా సాడ్ అయినా ఏదైనా కలిసే చేస్తాం. మీ బోత్ ఫ్యామిలీ ఒప్పుకున్నారా? వాళ్ళ సైడ్ నుంచే గ్రీన్ సిగ్నల్స్ రావాలని వెయిట్ చేస్తున్నాం, ఒప్పుకుంటారు అని. ఫ్యూచర్ లో ఒప్పుకుంటారని అనుకుంటున్నాం, మేబీ చూడాలి. యా, నెక్స్ట్. మీలో ఎవరికి ఎక్కువ లవ్ ఉంది? నాకే గైస్. నాకు లేదు లేదు నాకు నాకే గైస్. లేదు నాకు యాక్చువల్లీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఎవరికి ఎక్కువ లవ్ ఉంది అంటే మా ఒక రిలేషన్షిప్ లో బోత్ ఆర్ సేమ్. నీకు ఎక్కువ నాకు తక్కువ అని అట్లా ఏమి ఉండదు, ఇద్దరము సమానమే, ఇద్దరికి సమానంగానే ఉంటది. అది వచ్చే మూమెంట్ బట్టి ఉంటుంటది. హూస్ మోస్ట్ కేరింగ్ పర్సన్? యాక్చువల్గా కేరింగ్ పర్సన్ అంటే తను నన్ను బాగా కేర్ చేస్తుంది. అంటే లైక్ ఒక చిన్న కిడ్, ఒక చిన్న బేబీని చూసుకున్నట్టు చూసుకుంటది. లైక్ ఎలా చూసుకుంటుంది అంటే నాకు చెప్పాలి అంటే తను నా పార్ట్నర్ అని చెప్పడం కన్నా నాకు ఇంకో మదర్ అంటే నాకు ఏ టైంలో ఏదైనా అసలు హెల్త్ ఇష్యూ వచ్చింది, నాకు ఇలా బాగాలేదు, నేను నా పొజిషన్ బాగాలేదంటే కేర్ చేస్తుంది. నాకు ఈ టైంలో ఏ సిచ్యువేషన్ నైట్ 1 o'clock కానీ 2 o'clock కానీ ఏ టైంలో ఫుడ్ వండి కుక్ చేసి పెట్టు అంటే పెడుతుంది. ఏదైనా నా కోసం ఏదైనా సర్వ్ చేయడానికి అన్నిటికీ రెడీ వచ్చింది. ఎంత వండినా సరే తినట్లేదు, బక్కగా అయిపోతున్నాడు. సరే తింటా. ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఫ్యామిలీ సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు, బట్ రిలేటివ్స్ నుంచి ఫేస్ చేశాము. ఒకరున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్, నిన్ననే కాల్ చేసి ఎందుకమ్మా ఎందుకు ఇలా చేస్తున్నారు, చాలా తప్పు అంటే ఏంటి, ఏం తప్పు, మేమేమైనా మర్డర్ చేసామా లేదంటే మేమేమైనా టెర్రరిస్టా అంటే అవైనా ఓకే కానీ ఇది చాలా తప్పు అంట. అది చాలా ఫన్నీగా అనిపించింది మాకైతే. అంటే మనం ఏదైనా నేరం చేసినా ఓకే, ఘోరం చేసినా ఓకే, కానీ ఇలా కలిసి ఉండడం తప్పంట. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో వాళ్ళిద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటాయి. ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు. మా లైఫ్ లో మేము హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాం, దానికోసమని ఏ తప్పు చేసినా పర్లేదు కానీ ఇలా కలిసి ఉంటే తప్పు అంటే దాన్ని రాంగ్ గా ఎందుకు తీసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. బట్ ఇదేం రాంగ్ కాదు అని నేను అనుకుంటున్నాను. నీకే క్వశ్చన్. నువ్వు చాలా బాగున్నావు అబ్బాయి, అయితే మాత్రం నేనే మ్యారేజ్ చేసుకునేదాన్ని, మై బ్యాడ్ లక్. దీనికి నాకు ఏ కాంప్లిమెంట్ ఇవ్వాలో అర్థం కావట్లేదు, అంటే సారీ ఏ ఆన్సర్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మా. అలా ఏం లేదు. అండ్ నీ సపోర్ట్ కి నువ్వు నా వీడియోస్ కి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ట్రూత్ ఆర్ డేర్ చేయండి అని అన్నారు. ఇంకా 2-3 కూడా అడిగారు. సో మీకు కూడా చెయ్యాలి, మేము ట్రూత్ ఆర్ డేర్ చెయ్యాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. యా, అంటే ఎలాంటి డేట్స్ చేయాలో ఎలాంటి ట్రూత్స్ మీకు కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మేబీ చేయడానికి ట్రై చేస్తాము. ఎక్కువ కామెంట్స్ రిక్వెస్ట్లు వస్తే డెఫినెట్ గా చేస్తాము ట్రూత్ ఆర్ డేర్. అండ్ లాస్ట్ క్వశ్చన్, డూ యూ రిమెంబర్ మీ? ఇది మా ఫ్రెండ్ అడిగింది. తను ఇంటర్ క్లాస్మేట్ నాకు, అంటే మా ఇద్దరికి. తను నేను ఎప్పటికీ మర్చిపోను. ఆమె వల్ల మా క్లాస్ లో చాలా ఫన్నీ మూమెంట్స్ చాలా జరిగాయి. అప్పట్లో చాలా బాగుండేది, బాగా ఎంటర్టైన్ చేసేది తను ఎప్పటికీ నేను మర్చిపోను, గుర్తుపెట్టుకుంటా. యా. అండ్ ఇంకా మీకు మీ ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ వస్తే విడిపోతారా లేదంటే కలిసి ఉంటారా అని మెసేజ్ చేశారు. తెలీదేంటి. యాక్చువల్గా గొడవలు ప్రతి రిలేషన్షిప్ లో వస్తూ ఉంటాయి పోతుంటాయి, బట్ దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు మూవ్ ఆన్ అవ్వాలి. ఏదో చిన్న గొడవ వచ్చింది కదా అని బ్రేకప్లు చేసుకోవడం, విడిపోవడం అవన్నీ వేస్ట్. కలిసిమెలిసి ఇద్దరు కూర్చొని అది మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయేదానికి పెద్ద పెద్ద డిసిజన్ తీసుకోవడం రాంగ్. ఇంకోటి ఎక్స్ట్రీమ్ ఉంటే అవసరం లేదు గైస్. ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళని
ఉండండి ఉండండి అనేసి వాళ్ళని పట్టుకొని కూర్చోకూడదు. ఎందుకంటే ఇప్పుడు పట్టుకుంటే తర్వాత వెళ్ళిపోతారు ఎలా అయినా. అంటే ఇష్టం లేకుండా ఒక పర్సన్ ని ఫోర్స్ చేసి మన లైఫ్ లో ఎప్పుడు పెట్టుకోకూడదు. వాళ్ళని అంటే ఒక లవ్ లో ఏంటంటే ఫ్రీడమ్ ఉండాలి, ఆ ఫ్రీడమ్ తో మూవ్ ఆన్ అవ్వాలి అంతే తప్ప ఉన్న పర్సన్ ని నువ్వు అంటే నాకు ఇష్టం నాతోనే ఉండు కానీ అట్ సైడ్ పర్సన్ కి ఇష్టం ఉందా లేదా అని బలవంతంగా పెట్టుకోవద్దు మన లైఫ్ లో. వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి. దట్స్ ఇట్. అంతే అంతే గైస్. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. క్వశ్చన్స్ అయిపోయాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్కమింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. సరే ఉంటా మరి. బాయ్ బాయ్.